ఆచి చికెన్ మసాలా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. 44వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర హంగామా క్రియేట్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరుపుతున్నారు. 44వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర హంగామా చేశారు. రాత్రి భారీగా ఇంటికి చేరుకున్నారు ఫ్యాన్స్. నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా నిన్న నైట్ అల్లు అర్జున్ ఇంటి ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే హంగారు. నైట్ బర్త్డే విషెస్ తెలుపుతూ కూడా వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా బయట సెలబ్రేట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వినగానే దాదాపు నేషనల్ వైడ్ గా ఒక స్టార్డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8వ తారీఖు. అంటే ఈ రోజు దాదాపు అల్లు అర్జున్ సినిమా కెరియర్ చూస్తుంటే మనం గంగోత్రి తీసిన అల్లు అర్జున్ చేసిన తక్కువ సినిమాలే అయినా గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్న సినిమాలు, ముఖ్యంగా పుష్ప పార్ట్ 1 అవ్వచ్చు, పుష్ప పార్ట్ 3 అవ్వచ్చు. ఈ పుష్ప సినిమాతోనే వరల్డ్ వైడ్ గా ఒక చరిష్మాను క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. దాదాపు కలెక్షన్ల రీతిలో కూడా ఇండియన్ సినిమా చరిత్రలో దాదాపు ఇటు బాలీవుడ్ సినిమాల కలెక్షన్లను కూడా తిరిగి రాసింది పుష్ప సినిమా. సో పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్టార్డమ్ అమాంతం పెరిగింది. తన స్టార్డమ్ తో పాటు అభిమానులు కూడా రోజు రోజుకి అల్లు అర్జున్ అభిమానులు, ఫాలోవర్స్, ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. అయితే నిన్న రాత్రి, అంటే ఇవాళ బర్త్డే సందర్భంగా నిన్న రాత్రి 12 గంటల తర్వాత నుంచి అల్లు అర్జున్ ఇంటి ముందు జూబ్లీస్ లో అల్లు అర్జున్ ఇంటి ముందు నుంచి నిన్న రాత్రి 11-12 గంటల సుమారు నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాదాపు 100 మందికి పైగా వచ్చి ఐకాన్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు, కేకులు కట్ చేస్తూ, టపాసులు పేలుస్తూ కూడా సంబరాలు సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి భారీగా అల్లు అర్జున్ ఇంటి వద్దకు ఫ్యాన్స్ చేరుకుని ఇంటి ముందున కేరింతలు వస్తూ సంబరాలు చేసుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఐకాన్ స్టార్ వెయిటింగ్ ఫర్ అప్డేట్, అంటే ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా టైటిల్ ఈ రోజు రిలీజ్ చేస్తున్నటువంటి ముందస్తు ఊహాగానాల కోసం కూడా అట్లా నినాదాలు కూడా చేశారు. సో రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ కి అభివాదం తెలిపారు. మరోవైపు తమకు నచ్చిన విధంగా అల్లు అర్జున్ కు గిఫ్ట్లు తెచ్చారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా ఇంటి ముందు కూడా కేక్ కట్ చేశారు. అయితే 44వ పుట్టినరోజు సందర్భంగా ఇంటి సభ్యులతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అల్లు అర్జున్. మరొక వైపు ఇటు ఐకాన్ స్టార్ కు ఇండస్ట్రీ నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు. సో మొత్తానికి మరొక పక్క ఇవాళ సాయంత్రం, నిన్న సాయంత్రం కూడా ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్ కి సంబంధించి. అట్లీ డైరెక్షన్ వస్తున్న సినిమాకి, అంటే ఇవాళ 11 గంటలకు మరి కాసేపట్లో ఈ సినిమాకి సంబంధించిన అల్లు అర్జున్ అలాగే అట్లీ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా నిన్న ఉదయం 11 గంటల సుమారు రిలీజ్ చేశారు. ఇవాళ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ కూడా రివీల్ చేయబోతున్నారంటూ కూడా ఒక ప్రీ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ లుక్ పోస్టర్ చూస్తే కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఇటు మూవీ టీం కూడా ఎక్కడ తగ్గకుండా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తూ గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా తన బర్త్డే దృష్టిలో పెట్టుకుని అదే రోజు టైటిల్ రిలీజ్ చేస్తామంటూ కూడా ఆగారు. సో మొత్తానికి ఇటు అల్లు అర్జున్ అలాగే అట్లీ డైరెక్షన్ ఇద్దరి కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాని నిర్మిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే సునీత. అయితే ఇటు ఈ ప్రాజెక్టు
అల్లు అర్జున్ 22వ సినిమా, అలాగే అట్లీ 6వ సినిమా అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఇవాళ 11 గంటలకు దీనికి సంబంధించినటువంటి టైటిల్ కూడా రిలీజ్ చేస్తున్నా. అయితే నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ తోనే ఇటు మేకర్స్, ప్రేక్షకులను, అలాగే సినిమా లవర్స్ ను, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఎన్నో అనుమానాలని, ఉత్సుకతను కూడా రేకెత్తించింది. ఆ పోస్టర్ చూస్తే కూడా ఒక క్యూరియాసిటీ ఇలా ఉంది సునీత. ఆ హ్యాండ్ ఎవరిది, ఆ ఆకారం ఏంటి అంటే పోస్టర్ లుక్ లో ఉన్నటువంటి హ్యాండ్ ఎవరు, ఆ ఆకారం ఏంటి, అది ఎందుకు అలా మారింది, కథ ఎలా ఉండబోతుంది, ఇలా అందరిలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ లేవనెత్తింది. ఒక్క ప్రియులకు పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియానే కాదు, దేశవ్యాప్తంగా అట్లీ అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన టైటిల్ ఎలా ఉండబోతుంది, అసలు పోస్టర్ లో ఉన్నది ఏంటి అంటూ కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు అసలు సిసల్ అప్డేట్ రాబోతుందంటూ కూడా మేకర్స్ ప్రకటించారు. నిన్ననే టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసింది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్, దానికి సంబంధించిన పాత్రను కూడా ఇవాళ రిలీజ్ చేయ తనకి ఇటు అభిమానులు అయితే నిన్న రాత్రి నుంచి కూడా పండుగ ఒక జాతర వాతావరణం కొనసాగుతుంది అల్లు అర్జున్ ఇంటి ముందు. ముఖ్యంగా పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా తన అభిమానులు AA అంటూ కూడా #AA అంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ AF అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకా సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా అల్లు అర్జున్ మనం ముఖ్యంగా సునీత గంగోత్రిగా హీరో ఎంట్రిచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ గంగోత్రిగా బన్నీని హీరోగా పరిచయం చేశారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రెండో సినిమా ఆర్య, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య సినిమాతో లవర్ బాయ్ గా నటించి హీరోగా తనదైన శైలిలో దూసుకెళ్లారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటనకి కూడా ఒక నంది అవార్డు వచ్చింది. ఇక మూడో సినిమా బన్నీ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సో ఇక బన్నీ సినిమాతో అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో తిరుగులేని ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంటూ మరొక పక్క పాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా మనం పుష్ప ఏ రేంజ్ లో సక్సెస్ఫుల్ అయింది చూసాం. సో పాన్ ఇండియా లెవెల్లో స్టార్టమ్ ట్రీట్ చేసుకున్నాడు. ఇప్పుడు తను చేయబోతున్న సినిమాలు కూడా ఇటు ముఖ్యంగా అభిమానుల దృష్టిలో పెట్టుకొని, తన స్టార్టమ్ దృష్టిలో పెట్టుకొని తను చేయబోతున్న సినిమాలు కూడా ప్రతిదీ ప్లానింగ్ గా చేసుకుంటాడు. ఇప్పుడు అట్టి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా అభిమానులు కూడా ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన పుట్టినరోజు అవ్వచ్చు, తన సినిమాకి సంబంధించినటువంటి గ్లింప్స్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా సందర్శించేది ఫస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే సునీత. సో మొత్తానికి నిన్న రాత్రి నుంచి కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దూరం నుంచి ఉన్న అభిమానులు కూడా దాదాపు ఒక 100 మంది, అలాగే ఇక్కడ హైదరాబాద్ ఉన్న నూతనంగా ఒక 200-300 మంది అల్లు అర్జున్ ఇంటి ముందు అర్ధరాత్రి 11 గంటల నుంచి నిన్న దాదాపు 2-3 గంటల వరకు సందడి చేశారు. మధ్యలో అల్లు అర్జున్ రావడం, ఫ్యాన్స్ కి కూడా అభివాదం చేయడం, ఆ తర్వాత సంబరాల్లో పాల్గొనడం, ఇవాళ ఉదయం నుంచి కూడా కొంత అభిమానులు రావడం పోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అల్లు అర్జున్ అట్లీస్ట్ బర్త్డే రోజైనా తను కనబడతాడు, కనిపిస్తాడు, తనతో ఒక షేక్ హ్యాండ్ అని ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే సందర్శిస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.